Hi friends, నేను మీ రజాక్ వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కీబోర్డ్ని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. బేసిక్గా ఇది రెడ్ డ్రాగన్ బ్రాండ్కి సంబంధించిన కీబోర్డ్ అనమాట. దీని మోడల్ వచ్చేసరికి ప్రో K673. బేసిక్గా దీంట్లో మనకు చాలా కలర్స్, చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇది వైట్ కలర్ అనమాట, దీంట్లో మనకు బ్లాక్ ఇంకా అదర్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ కీబోర్డ్కి సంబంధించిన లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి కీబోర్డ్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉంది, కీబోర్డ్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఇదే ఆ కీబోర్డ్కి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు రెడ్ డ్రాగన్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఇక దీని బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఉందన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు కీబోర్డ్తో పాటుగా ఎక్స్ట్రాగా కంటెంట్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ ఒక చిన్న బాక్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక మెకానికల్ స్విచ్చెస్ అయితే ఉంటాయి అన్నమాట, 4. అంటే మనకు ఫ్యూచర్లో ఏదైనా రీప్లేస్ చేసుకోవాలి అంటే పని చేయకపోతే వాటిని రీప్లేస్ చేసుకోవడానికి మనకు ఎక్స్ట్రాగా 4 స్విచ్చెస్ అయితే ఇచ్చారనమాట. ఇక తర్వాత చూసుకుంటే మనకు USB టైప్ C టు టైప్ C అలాగే టైప్ Aకి సంబంధించిన ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. అంటే మనం డైరెక్ట్గా వైర్తో కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు బ్యాటరీ కూడా ఉంటుంది, బ్లూటూత్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు పీసీకి కానివ్వండి, ల్యాప్టాప్కి కానివ్వండి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కేబుల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక దీని తర్వాత మనకు ఏవైతే కీ క్యాప్స్ ఉంటాయో సో వాటిని రిమూవ్ చేయడానికి, అంటే మనం క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, సో దానికోసం ఒక కీ క్యాప్ రిమూవర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక దీంతో పాటుగా ఒక యూజర్ మాన్యువల్, కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో మీరు కావాలనుకుంటే ఈ స్టిక్కర్స్ని తీసి మీ ఏవైతే ల్యాప్టాప్స్ ఉంటాయో, సిపియూస్ ఉంటాయో సో వాటికి కూడా అంటించుకోవచ్చు అనమాట. ఫైనల్గా కీబోర్డ్ విషయానికి వస్తే చూడొచ్చు, చాలా యూనిక్గా రెడ్ ఇంకా అలాగే వైట్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా మనకు పెయింట్ అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. టోటల్గా మనకు 1.2 kg వెయిట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ చూడడానికి మాత్రం బిల్డ్ క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా క్లియర్గా. సో ఫస్ట్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ కీబోర్డ్ వచ్చేసి మనకు టోటల్గా పెయింట్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీని బ్యాక్ సైడ్లో చూసుకుంటే కూడా చాలా మంచి పెయింట్ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది. ఒక యూనిక్ డిజైన్ అంటే ఒక లుక్ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు కూడా క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ కీబోర్డ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక USB రిసీవర్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం డైరెక్ట్ గా పీసీ కనెక్ట్ చేసుకొని కీబోర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకు 2.4G అని, అలాగే ఆఫ్ అని, ఇంకా అలాగే BT అని అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది. దీని అలాగే ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకు 2.4 GHz అయితే ఉంటుంది. అలాగే టైప్ C పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఏదైతే కేబుల్ ఉంటుందో కనెక్ట్ చేసి మనం డైరెక్ట్గా పీసీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. రెడ్ డ్రాగన్ బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనబడుతుంది. ఇక బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు 3 స్టెప్స్లో మనకు ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సో 1, 2 అలాగే ఇది వచ్చేసరికి ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 1 అనమాట, ఇది వచ్చేసరికి 2, ఇది వచ్చేసరికి 3 అనమాట. సో మనకి ఏ హైట్లో కావాలనుకుంటే ఆ హైట్లో మనం అడ్జస్ట్ చేసుకొని కీబోర్డ్ అయితే వాడుకోవచ్చు. తర్వాత కీబోర్డ్ టాప్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఒక రొటేటింగ్ అంటే 360 డిగ్రీలో రొటేట్ అయ్యే ఒక నాబ్ అయితే ఉంటుందన్నమాట. దీంతో మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ప్లే పాస్ చేయొచ్చు. దాంతో పాటుగా రొటేట్ చేసి మనం బ్రైట్నెస్ని కూడా ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే LED ఇండికేటర్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి. సో ఇవి వచ్చేసరికి మనకు క్యాప్ లాక్ కి సంబంధించిన ఇండికేటర్. అలాగే ఒకవేళ మన బ్యాటరీ ఏదైతే మనకు ఈ కీబోర్డ్లో బ్యాటరీ ఉంటుందో అది లో అయింది అనుకోండి, రెడ్ కలర్లో మనకు ఇండికేటర్ అయితే చూపిస్తుంది అనమాట. టోటల్గా చూసుకుంటే మనకు ఈ కీబోర్డ్లో 4000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. అంటే మనకు RGB లైట్స్ కనుక మనం ఆన్ చేసి యూజ్ చేసుకుంటే అరౌండ్ మనకు ఒక 7 days అయితే దీని బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలా కాకుండా మీరు నార్మల్గా కనుక యూజ్ చేసుకుంటే దగ్గర 40 days వరకు దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏవైతే మనకు కీ క్యాప్స్ కనిపిస్తున్నాయో సో వీటి మీద పెయింట్ అనేది మనకు చాలా యూనిక్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ కీ క్యాప్స్ని కూడా మనం చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఒకసారి నేను మీకు తీసి చూపిస్తాను. కీ క్యాప్స్ని మనం రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇలా అంటే మనకు కీ క్యాప్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. సో దీని తర్వాత మనం నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దాని ప్లేస్లో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే ఆ కీ అనేది ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట. అలాగే దీంట్లో వీళ్ళు కస్టమ్ స్విచ్చెస్ అయితే మనకి ఇచ్చారనమాట. సో వచ్చేసరికి మనకు హైఫై కస్టమ్ స్విచ్చెస్ అనమాట. లైఫ్ కూడా మనకు దీనికి సంబంధించిన లైఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. సో మనకు ఏదైతే క్లిక్ సైకిల్ లైఫ్ ఉంటుందో అది చాలా రోజులు అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మనకు ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో దాన్ని మనం దీని ద్వారా రీప్లేస్ చేయడానికి ఎక్స్ట్రాగా వీళ్ళు ఒక 4
కస్టమ్ కీ స్విచెస్ అయితే ఇచ్చారనమాట. సో మనం చాలా ఈజీగా వాటిని కూడా రీప్లేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ కీ క్యాప్స్లో చాలా ఎల్ఈడీస్ని అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దీనిలో టోటల్గా మనకు 16 మిలియన్ కలర్స్ అయితే ఇక్కడ చూడడానికి కనబడతాయి అనమాట. చాలా RGB ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో చూడొచ్చు, నేను మీకు కలర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపించాలని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ఏవైతే RGB లైట్స్ ఉంటాయో సో వాటిని మనం ఇక్కడ సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కీబోర్డ్లో టైప్ చేసేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు. సో ఇలా మనకు ఈ కీబోర్డు చాలా యూనిక్గా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియోలో మీకు రెడ్ డ్రాగన్ బ్రాండ్కి సంబంధించిన కీబోర్డ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.